హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐథింక్ న్యూస్. ఈరోజు ఎవరింటికి వచ్చామో తెలుసా? కుమార్ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆంటీ నమస్తే. ఆంటీ ఎట్లున్నా, బాగున్నారా? ఆంటీ, ఫుడ్ గురించి మాట్లాడే ముందు, మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? ఏ ఇయర్లో వచ్చారు? 2009లో వచ్చాను. 2009 ఎక్కడ అంటే మీ ప్రాపర్? గుడివాడ. 2009 ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చారు. అప్పుడు 2009 తర్వాత వచ్చిన తర్వాత ఫుడ్ స్టాల్ ఎప్పుడు ఓపెన్ చేసాం? 2011. అంతకుముందు మీరు ఏం చేసేది అంటే? అంతకుముందులా ఇంట్లో వంట చేసేదానికి వెళ్ళేదండి. ఏది బయట? సింగరామచంద్ర గారి ఇంట్లోకి వంట చేయడానికి వెళ్ళేదాన్ని. అంటే మీకు ఈ ఫుడ్ పెట్టాలి, ఈ స్ట్రీట్ ఫుడ్ పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అంకుల్ అంటే అక్కడ ఆంటీ రంగమ్మ ఆంటీ ఉంది, ఆవిడ రుచి జరిగింది. ఆటో డెలివరీ అంకుల్. ఈ ఫుడ్ పెట్టడానికి ఫుల్గా సపోర్ట్ చేసింది ఎవరంటే బ్యాక్ బోన్ ఉంది మీకు? అంకుల్. అంటే మీరు అక్కడ స్టార్టింగ్ పెట్టడమే అక్కడ పెట్టారా, లేకుంటే వేరే చోట పెట్టి అక్కడ షిఫ్ట్ చేశారు? అక్కడే. ఫస్ట్ ఏ ఐటమ్స్తో స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ చికెన్, లివరు, బోటి, ఫిష్. చికెన్, బోటి, లివరు, ఫిష్. ఓన్లీ నాన్ వెజ్? వెజ్ కూడా. అప్పుడు సేలింగ్ ఎట్లా ఉందంటే? ఇప్పుడు పర్వాలేదు, మామూలుగా. అంటే మీరు ఆ రోజు జరిగిన సంఘటన మీకు, అంటే ఆ రోజు వ్యాన్ ఆపిరు కదా, ఎందుకు ఆపాల్సి వచ్చింది పోలీసు వాళ్ళు మీకు? అదైతే ఇప్పటి వరకు నాకు కారణం అయితే తెలియదు. అయితే ఇట్లాగని చెప్పారు, అది ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్లస్ అంటే మీ వల్ల ఇంకొకళ్ళు అవుతున్నారు, అందరూ మాకు కంప్లైంట్ వస్తుంది అదని చెప్పడం జరిగింది అని వ్యాన్ ఒకటి ఆపడం జరిగింది. ఆ రోజు ఫుడ్ పెట్టలేదు అంటే మీరు? అంటే దింపుతున్నాము, ఒక అంటే కొన్ని దింపుతున్నాము, లోపల వచ్చి వ్యాన్ ఇస్తుంది. మీ షాప్కి ఏమన్నా? షాప్ దగ్గరికి రాలే, అంటే ఫుడ్ దించితేనే కదా మేము అమ్ముకునేది. అంటే ఫస్ట్ ఫుడ్ తీసుకోమని చెప్పారట కదా మీకు, తర్వాత వచ్చి మళ్ళీ వ్యాన్ తీసుకొని వెళ్ళారా? ఫుడ్ అడిగాను, దాంట్లో ముందలైతే ఇదే అవ్వలేదు. తర్వాత బతిమిలాడని వెళ్ళి దాంట్లో ఒక పెద్ద సార్ అన్నారు, సరే తొందరగా దింపుకో అమ్మా అన్నారు. ఈ లోపల సరే అని చెప్పి నేను వచ్చాను, కొద్దిగా సైడ్ ఇవ్వండి అని పిల్లల్ని అడిగాను, కొద్దిగా సైడ్ దింపుతున్నారు. ఈ లోపల ఇంకో సార్ వచ్చి వ్యాన్ తీసుకొని వెళ్ళారు. ఆ రోజు ఫుడ్ పెట్టలేదు చేసాను చెప్పి ఇక మిగతా సామాను దింపనివ్వలేదు. అంటే మెయిన్ కారణం ఏంటంటే, మెయిన్ కారణం ఎందుకు అనుకుంటున్నారు? తెలియనప్పుడు నేనేం మాట్లాడలేదు. ఎందుకనేది నాకు ఇప్పుడు కొన్ని పోలీస్ వాళ్ళు ఇది చేశారంటే, పోలీస్ వాళ్ళు కూడా మనకి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. ఎప్పుడు అయితే మనల్ని ఇది చేసింది లేదు. మరి ఎందుకు దాన్ని దింపలేదు అనేది కూడా ఇప్పుడు నాకు తెలియట్లేదు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా అంటే మీ షాప్ దగ్గరికి? 2011 నుంచి ఇప్పటి వరకు అంటే రావడం జరిగింది, ఎన్నోసార్లు వచ్చారు. అందరినీ ఆప్ చేపించారు, అందరికి ఇది చేశారు. కానీ ఇప్పుడు నా ఒక్కదాన్నే అమ్మనివ్వలేదు, అంటే నా ఒక్కదాన్నే బండి ఆపనివ్వలేదు, సామాన్ దించనివ్వలేదు, అందరూ దించుకున్నారు. అంటే మీ వల్ల ఏం ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటారు మీరు? అంటే నా వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్పి అన్నారు, నా వల్ల అవుతుందని చెప్పి అన్నారు. అది అక్కడ నేను ఉన్నా లేకున్నా ట్రాఫిక్ అనేది ఎప్పుడు ఉంటుంది. అవును, మేము నిన్న లేరు కదా, మేము లేనప్పుడు కూడా వెళ్ళాము, అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే ఇక నలుగురు ఆ టైంకి ఉండేటప్పటికి ఇక నా మీదనే చూపిస్తున్నారు. అది మరి పక్కనున్న షాప్ వాళ్ళు ఏమన్నా మీకు సపోర్ట్ చేశారా ఆ టైంలో? ఎవరు రాలేదు. అంటే మేము అక్కడ కొంతమంది దగ్గర కూడా తీసుకున్నాం, కొంత షాప్ వాళ్ళ దగ్గర. ఆంటీ వాళ్ళు ఎట్లా మాకు బాగానే ఉంటారు, అట్లా ఒకళ్ళు చెడిపోవాలని చూడదు, ఆమె మాకు సపోర్ట్ గానే ఉంటది అని చెప్పారు. మీ పక్కన వాళ్ళు కూడా అడిగాము మేము. మరి ఆ రోజు మీకెందుకు సపోర్ట్ చేయలేదు? మీరు ఎవ్రీ టైం మీరు సపోర్ట్ చేస్తారు కదా. తెలీదు అది కూడా, అంటే అప్పుడు వ్యాన్ తీసుకెళ్ళిపోతుంటే కూడా మాకు ఎవరో వచ్చి వాళ్ళు అడగలేదు, అంటే ఏంటని ఏం జరిగిందని కూడా ఎవరు రాలేదు. కానీ మాకు ఏమీ ఇది లేవు, మంచిగానే ఉంటాము, మరి ఎందుకు రాలేదో తెలియదు. మీ వ్యాన్ తీసుకెళ్ళిన 24 hours తర్వాత సీఎం గారే స్వయంగా ప్రకటించారు, కుమార్ ఆంటీని ఫుడ్ పెట్టుకొనివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్న కమిషనర్కి ఆర్డర్ చేశారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? మీకు తెలిసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీరేమనుకున్నారు? మీకు ఎవరు చెప్పారు?
అసలు మామూలు సంతోషం కాదు. మా బాబు వచ్చి చెప్పాడు, బయటికి వెళ్ళాడు. బయటకు వెళ్తే ఇట్లా ఇట్లా ఫోన్లో పెట్టారని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి చూపించగానే అసలు ఏంటి ఫస్ట్ భయం వేసింది, అంత కంగారు వచ్చేటప్పటికి. తర్వాత తెలిసినాక ఇక మాకు అసలు సంతోషంతో కన్నీళ్ళు వచ్చేసింది. మా ఆనందానికి అసలు ఇది లేదు, అంతలా ఇదయ్యాము. అసలు మామూలుగా మా దేవుడైతే మా దేవుడు మా ఇంట్లోకి వచ్చేసాడు. అంటే దేవుని పక్కనే ఫోటో పెట్టారు, ఆ దేవుని కొలుస్తున్నారా? మాకు ఇక ఆయనే మా దేవుడు. అంటే మళ్ళీ ఒక జన్మ ఇచ్చిన అంటారా? అవును. అంటే మీరు స్టాల్ అంటే స్ట్రీట్ ఫుడ్ వదిలేస్తే మీరు చికెన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారా అంటే రెగ్యులర్గా? ఇక్కడేనా? మీరు ఏ టైం నుంచి మార్నింగ్ ఏ టైం లేస్తారు, ఏ టైం ఫుడ్ రెడీ చేస్తారు అంటే? పొద్దున్న 4 గంటలుగా లేచి నైట్ మేము పడుకునేటప్పుడు 11 అవుతుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ 11 గంటల వరకు చేసుకుంటాను. అంటే పొద్దున అంటే అదేది కర్రీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది? ఇక్కడ నుంచి వెహికల్ అక్కడికి షాప్ దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది? పొద్దున్న 9 అంటే నాన్ వెజ్ అన్నీ అయ్యేటప్పటికి, వెజ్ అయ్యేటప్పటికి 6:30 చికెన్, 8 వస్తుంది చికెన్, 8:30కి. ఓకే. చికెన్ కోళ్ళు తొందరగా వస్తే తొందరగా తీసుకొచ్చేస్తారు. కోళ్ళు పొద్దున్నే తెప్పించుకుంటారు, ఏ పూట ఆ పూట వస్తాయి కోళ్ళు. ఓకే. అంటే అదే చికెన్ వచ్చినాక 8:30కి మేము అన్ని వంటలు చేసుకునేటప్పటికి 11:30 అవుతుంది. 11:10 అట్లా 10 నిమిషాలు అటు ఇటు. మొత్తం ఫుడ్ మీరే ప్రిపేర్ చేస్తారా అంటే మీకు ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా? నేనే ప్రిపేర్ చేస్తాను. అంకుల్ చేస్తాడు, వెజ్ ఏమో అంకుల్, నాన్ వెజ్ ఏమో నేను. ఓకే. అంటే మీకు పని వాళ్ళు ఎవరు లేరు అంటే చేయడానికి, హెల్ప్ చేయడానికి కూడా? భార్య భర్తలు ఇద్దరు, మా పిల్లలు ఉన్నారు. టోటల్ గా 6 మెంబర్స్ మీరు ఫుడ్ రెడీ చేయడానికి పెట్టుకుంటారు? అంటే మేమే ఇక పొద్దున్నే లేచి చేసుకుంటాం. ఓకే. చికెన్ ఎన్ని కేజీల వరకు వండుతారంటే? నాకు సరిపడా వండుతాను, నాకు ఎంత కావాలంటే. అంటే మటన్ కూడా ఒక మేక కట్ చేస్తారా అంటే? 10 కిలోలు డైలీ. ఫుడ్ ఏ టైం వరకు అయిపోతుంది అంటే మీకు అక్కడ ఎన్ని గంటల వరకు? 12:30కి వెళ్తే మళ్ళీ 3:30 కల్లా అయిపోతుంది. అంటే మీరు ఉండేది అక్కడ ఒక ఓన్లీ 3 hours. మళ్ళీ ఈవినింగ్ ఇట్లా ఏమన్నా పెడతారా ఇక్కడ ఏమన్నా స్నాక్స్? నైట్ మా అన్నయ్య వాళ్ళు పెడతారు అదే ప్లేస్ లో. మా అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఏంటి ఫుడ్ ఏనా లేకపోతే ఏమైనా స్నాక్స్ లాంటి వాళ్ళ? చపాతీ రైస్. అంటే మీరు మీ బండి తీసుకెళ్ళిన 24 hours తర్వాతనే మీకు పర్మిషన్ ఇచ్చింది అంటే? ఒక సీఎం రేంజ్ వరకు మీ స్ట్రీట్ ఫుడ్ అక్కడ వరకు వెళ్ళింది, సీఎం గారు కూడా చూశారు. దీనిపైన మీరు సీఎం గారు కూడా వస్తాను కూడా ట్వీట్ చేశారు అన్నట్టు తెలిసింది. మరి వస్తే ఏమంటే పెడతారు ఏంటి? సార్కి నచ్చినవి పెడతాను. సార్ చికెన్ బాగా తింటారు అని తెలుసు. మరి సార్కి ఏది నచ్చితే అది చేసుకొని ఇస్తారు. ఎప్పుడు వస్తారన్న నా ఇన్ఫర్మేషన్ ఏదో ఉందా? మీరు ఎప్పుడు మళ్ళీ ఫుడ్ అక్కడ ఎప్పుడు పెడతారు అంటే? ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ రోజు నుంచి పెట్టుకోమన్నారు, రేపు లేదు ఎల్లుండండి. ఎవరైనా పోలీసు వాళ్ళు కాల్ చేస్తారా మీకు అంటే ఫుడ్ అక్కడ పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా? తెలియదు నాకు. మీ వెహికల్ వచ్చిందా అంటే? ఎప్పుడు వచ్చింది? నిన్ననే వచ్చింది. నిన్న వచ్చింది అంటే పోలీసు వాళ్ళు కాల్ చేస్తారా? అది తెలీదు. ఇంకా ఎక్కడ ఇంకా మేము మాట్లాడుకోవడానికి ఏమీ ఇది లేదు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు కదా. అవును, తెలియదు. ఓకే. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు అంటే మీరు ఫుడ్ అక్కడ పోలీసు వాళ్ళు వెహికల్ తీసుకుపోయిన తర్వాత మీ రియాక్షన్ ఏముండే అంటే? ఇక నేను ఫుడ్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా చేసిరు అనుకున్నారా, లేకపోతే పర్మిషన్ వస్తుంది అనుకున్నారా? అంటే ఏమో, అంటే ఎప్పుడు తీసుకెళ్ళినా అందరూ ఆపేవారు. అవును. అంటే మీరు ఇప్పుడు స్పెసిఫిక్గా మీద తీసుకెళ్ళారు కదా, అంటే మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు ఏమనుకున్నారు అంటే నేను ఫుడ్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదనుకున్నారా? ఫుడ్ పెట్టడానికి ఛాన్స్ లేదనుకున్నారా? అంటే వెహికల్ తీసుకెళ్ళారు కదా. అంటే అది అర్థం కాల నాకు, అసలు ఏం జరిగేది అనేది ఇప్పటికీ అర్థం కాల నాకు. అది ఎందుకు ఎట్లా ఎత్తుకెళ్ళారు అనేది ఇప్పటికీ అదొక క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. అంటే మీరు షాప్ పెట్టడం వల్ల జనాలు ఎక్కువ మంది రావడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఎక్కువ జమ అవుతుందని చెప్పి మీ వెహికల్ తీసుకెళ్తే ట్రాఫిక్ తగ్గుతుంది అన్నట్టు తీసుకెళ్ళారు. కానీ మీరు పెట్టినా పెట్టకపోయినా ఆ ట్రాఫిక్ అక్కడ ఉండేంతనే ఉంటుంది. అది అసలు ఎప్పుడు ఉంటానే ఉంటది. అవును. ఇప్పుడు నా ఒక్కదాని కదండి, అది ఒక్కటే 35 షాపులు ఉన్నాయి. అవును.
35 షాపులు ఉన్నాయి. అది నేను ఒక్కదాని వల్ల అంత ట్రాఫిక్ అంటే అది కరెక్ట్ కాదు కదా. అవును. దానికి మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నా ఒక్కదాని వల్ల అయితే మాత్రం ట్రాఫిక్ కాదు అది. అవును. 35 షాపులు ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఆపుతారో కూడా వెహికల్స్ తెలియదు. అంటే బార్లో ఎక్కడైనా ఆపొచ్చు. అది నీ షాప్ ముందల, నా షాప్ ముందల, ఇంకా ఎక్కడ అనేది ఎవరికీ తెలియదు. అది జనం కూడా అది నా షాప్ ముందలే ఉంటారని తెలియదు, ఇంకొక ఇది ఉంటారని తెలియదు. అట్లా బారు ఫుట్పాత్ మీద అనేది నిలబడతారు. ఈ బార్ నుంచి ఆ బార్ ఎవరి జనం ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.